సో ఇప్పుడు మనం 1 to 8 డీమక్స్ ఆర్ డీమల్టిప్లెక్సర్ గురించి నేర్చుకుందాం సార్ ఆర్ డీమక్స్. సో ద 1 to 8 డీమల్టిప్లెక్సర్ అంటే వన్ ఇన్పుట్ ఈజ్ 1 అండ్ అవుట్పుట్స్ 8. సో దీన్ని 2 power 3 కాంబినేషన్స్. సో దిస్ 3 ఈజ్ సెలక్షన్ లైన్. సో బ్లాక్ డయాగ్రామ్ ఏంటంటే దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ 1:8 ఆర్ 1:2 power 3. ఓకే, 3 సెలక్షన్ లైన్స్ S0, S1, S2 అండ్ 1 ఇన్పుట్ D ఇన్పుట్. అవుట్పుట్ Y0, Y1, Y2, Y3, Y4, Y5, Y6, Y7. ఓకే, సో ఇలా Y7 Y0 నుంచి Y7 అంటే 8 అవుట్పుట్స్ 1 ఇన్పుట్. ఓకే, దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్. సో ట్రూత్ టేబుల్ ఏంటి అంటే ట్రూత్ టేబుల్ S0, S1, S2 0 0 0. సో అవుట్పుట్ ఏంటి అని అంటే Y0 0 0 1 Y1 0 1 0. ఇవి సెలక్షన్ లైన్స్. సో 0 1 0 Y2 0 1 1 Y3 1 0 0 Y4 1 0 1 Y5 1 1 0 Y6 1 1 1 Y7. సో ఇట్లా అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్. సో దీనికి లాజిక్ డయాగ్రామ్ ఎలా గీయాలి అంటే లాజిక్ డయాగ్రామ్. సో ఇప్పుడు 0 0 0 0 ఇచ్చామనుకోండి, ఈ D ఇన్పుట్ Y0 కనెక్ట్ అవుద్ది. 0 0 1 ఇచ్చామనుకోండి Y1 కనెక్ట్ అవుద్ది. అలాగే 1 1 1 ఇచ్చామనుకోండి 7 కనెక్ట్ అవుద్ది. సో ఇట్లాగా మన ఇచ్చిన సెలక్షన్ లైన్స్ని బట్టి ఈ ఇన్పుట్ దానికి రూట్ అవుతుంది అనమాట. అంతే, అంతకుమించి ఇందులో పెద్దగా రాకెట్ సైన్స్ ఏమీ లేదు, సింపుల్ అసలు. సో లాజిక్ డయాగ్రామ్ గీస్తే ఇది S0 బార్, అలాగే S1 బార్, అలాగే S2 బార్. సో S0 బార్, S1 బార్, S2 బార్ అలాంగ్ విత్ D ఇన్పుట్. ఓకే, దీన్ని ఇలాగ అండగట్టి కనెక్ట్ చేస్తే ఇది Y0. సో Y0 ఈజ్ ఈక్వల్స్ టు S0 బార్, S1 బార్, S2 బార్, D ఇన్పుట్ యాక్చువల్గా. ఓకే, D ఇన్పుట్. అలాగే సెకండ్ది S0 బార్. సో Y1 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 1 అంటే S0 బార్, S1 బార్, S2 D. ఓకే, S0 బార్, S1 బార్, S2 D ఇన్పుట్. ఓకే, మూడోది. సో ఇవి కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటే మంచిది. Y2 అంటే 0 1 0 అంటే S0 బార్, S1, S2 బార్, D ఇన్పుట్. సో S0 బార్, S1, S2 బార్ అలాంగ్ విత్ D0. ఓకే, ఇది Y2. నెక్స్ట్ Y3 ఈజ్ ఈక్వల్స్ టు 0 1 1 అంటే S0 బార్, S1, S2 D ఇన్పుట్. S0 బార్, S1, S2 D ఇన్పుట్. ఓకే, సో ఇది Y3. నెక్స్ట్ Y4 ఈజ్ ఈక్వల్స్ టు 1 0 0 అంటే S0, S1 బారు, S2 బారు, D ఇన్పుట్. సో 1 0 0 అంటే S0, S1 బారు, S2 బారు అలాంగ్ విత్ D ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఈ D ఇన్పుట్ ఇలా కనెక్ట్ చేసేయడమే. సో D ఇన్పుట్ ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. Y4 అయిపోయింది. నెక్స్ట్ వైఫై అంటే 1 0 1. సో వైఫై ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే S0, S1 బారు, S2 D ఇన్పుట్. ఓకే, S0, S1 బారు, S2 అండ్ D ఇన్పుట్. నెక్స్ట్ Y6 ఈజ్ ఈక్వల్స్ టు 1 1 0 అంటే S0, S1, S2 బారు, D ఇన్పుట్. సో S0, S1, S2 బారు, D ఇన్పుట్. ఓకే, ఇది Y6. లాస్ట్ ఇది Y7 అంటే Y7 ఈజ్ ఈక్వల్స్ టు S0, S1, S2 D ఇన్పుట్ అంటే 1 1 1. ఓకే, సో ఇవి ఎక్స్టెన్షన్ చేసుకుంటాను. Y7 S0, S1,
S2 అండ్ D ఇన్పుట్. సో ఇట్లాగా మనం రాసేసుకోవచ్చు అనమాట. Y0 నుంచి Y7 వరకు అంటే 8 అవుట్పుట్స్ రాసేసుకోవచ్చు. ఓకే, సపోజు S0 S1 S2 0 0 పెట్టామనుకోండి, ఇక్కడికి 0 బార్ అంటే ఇది 1 వస్తుంది ఇలాగా. అలాగే ఈ 0 బార్ అంటే ఇది 1 వస్తుంది. అలాగే ఈ 0 బార్ 1 వస్తుంది. 1 × 1 1 Y0 1 అవుతుంది. సపోజు 0 0 1 రాసామనుకోండి, ఈ 0 బార్ అంటే ఇది 1 అవుద్ది. అలాగే ఇది 0 బారు ఇది 1 అవుద్ది. ఇప్పుడు ఇది ఆల్రెడీ 1 కాబట్టి డైరెక్ట్గా 1 ఇక్కడికి వచ్చేస్తుంది. D ఇన్పుట్ మనం ఇస్తాం కాబట్టి Y1 ఇక్కడికి 1 వచ్చేస్తుంది. లేదంటే D ఇన్పుట్ అలాగే ఉంచితే T ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో అట్లాగా మనం ఇచ్చే ఇన్పుట్లను బట్టి ఆ కరస్పాండింగ్ అవుట్పుట్లు వస్తాయి అన్నమాట. ఓకే, ఇది 1:8 డీమల్టీప్లెక్సర్. 1:8 డీమల్టీప్లెక్సర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.